2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైంది. అయితే ప్రజల తరపున ఇంకెవరు పోరాడతారు, ఇంకెవరు ప్రశ్నిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఓటమిని వెంటనే దిగమింగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన నేనున్నానంటూ కూటమి నేతలు చేసే అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ అరికడుతూనే వస్తున్నారు. ఒకవేళ ఇన్ని కేసులు పెట్టినా సరే ప్రజల తరపున పోరాడడానికి, ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉంటానంటూ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మరి అదే పిలుపుతో అధినేత అడుగుజాడుల్లో ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడుస్తున్నాడు. ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కాదు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గ ప్రజల ఎల్లకాలం చెరువులో ఉంటూ గెలుపోటములు పక్కన పెట్టి నియోజకవర్గ సేవకు కృషి చేస్తూనే ఉన్నాడు. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చింది, పేరూరు డ్యాం కు నీళ్లు అందిస్తున్నారని అందరూ అనుకున్నారు. పేరూరు డ్యాం కు నీళ్లు దేవుడెరుగు, వైఎస్ఆర్ తలపెట్టిన జలయజ్ఞం పుణ్యమా అంటూ రాయలసీమలో అందరినివ కాలువ పోయింది. ఈ కాలువ వల్ల రాయలసీమలో చాలా ప్రాంతాలకు భూగర్భ జలాలు ఇంకి రాయలసీమలో సస్యశ్యామలంగా పంటలు పండుతున్నాయి. కూటమి నేతలు ఇచ్చిన హామీలు దేవుడెరుగు, కష్టపడి పండించుకుంటే పంటలు కూడా నీళ్లు ఇవ్వకుండా అందరినివ కాలువకు లైనింగ్ పనుల కోసం జీవోను విడుదల చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలుపెరగని పోరాటం ప్రకాష్ రెడ్డి చేస్తూనే ఉన్నాడు. ఆ జీవోను ఎలాగైనా అడ్డుకొని కాలువ పనులు ఆపాలని ప్రకాష్ రెడ్డి నిత్యం పోరాడుతూనే ఉన్నాడు. ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి జీవోను అడ్డుకోవాలని చాలా కష్టపడి ప్రయత్నిస్తున్నాడు. తన నాయకుడు కష్టాన్ని చూసి నియోజకవర్గ ప్రజలు వరేవా మా నాయకుడికి ఉండవలసిన లక్షణం ఇది కదా అంటూ ప్రకాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి జేజేలు కొడుతున్నారు.